సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా 13,25,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని, తద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. వీటి ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయంటున్న మంత్రి టీజీ భరత్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం అంచనాలకు మించి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా అనిపించింది సార్ ఈ సిఐఐ భాగస్వామ్య సదస్సు? ఇంత పెద్ద ఎత్తున ఎంఓయూలు కుదరడం, పెట్టుబడులు రానుండడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా జరిగిందండి. రీజన్ బిహైండ్ ఏమంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు వర్క్డ్ హార్డ్ ఫ్రమ్ లాస్ట్ 3-4 months నుంచి రివ్యూస్ చేసి, రోడ్ షోస్ చేసి, ప్రతి ఒక్కళ్ళు అంటే మినిస్టర్స్ కూడా అన్ని చోట్ల పోవడం, ఫ్రాన్స్ నుంచి సౌత్ కొరియా, జపాన్, సింగపూర్, దుబాయ్, ఆస్ట్రేలియా, లండన్ అన్ని ప్లేసెస్ కవర్ చేస్తూ రోడ్ షోస్ని ఏం చేయబోతున్నాం, ఫ్యూచర్ ఎట్లుంటుంది, పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొనాలనే ఉద్దేశంతో చాలా గ్రౌండ్ వర్క్ చేసామన్నమాట. లాస్ట్ 3-4 months పై నుంచి వీ హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్. ఐ థింక్ థ్యాంక్స్ టు చంద్రబాబు గారు, లోకేష్ గారు. నాకు దాదాపు 13,25,000 కోట్లు ఎంఓయూస్ సైన్ కావడం జరిగింది. చంద్రబాబు గారు క్లియర్ ఆదేశాలు ఏమంటే ఎంఓయూస్ ఏదైతే చేశామో వెంటపడి వాళ్ళతో ఫాలోఅప్ చేసి అవన్నీ గ్రౌండ్ చేసే దిశలో పనిచేయాలా. 100% సక్సెస్ రేట్ ఉండాలి. అన్లెస్ వాళ్ళు ఏమైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండి ఆ ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చేవాళ్ళు చేత కాకపోతే తప్ప వీ హ్యావ్ టు పుష్ హార్డ్ టు సీ దట్ వీ గ్రౌండ్ ఆల్ దిస్ అనమాట. 13,25,000 ఎంఓయూ సైన్ అయ్యి కాబట్టి ఇవన్నీ గ్రౌండ్ అయితే 16 లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి ఉంటుంది. మనం ఆల్రెడీ క్యాబినెట్, ఎస్ఐపిబి నుంచి 10 లక్షల కోట్లు పైన మీరు ఆల్రెడీ చూశారు, రెగ్యులర్గా అప్డేట్స్ ఉన్నాయి. అక్కడ ఉంది. ఇవన్నీ అయితే 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే మాట ఇచ్చామో 100% కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంది. ఏ ఏ రకాల పరిశ్రమలు రానున్నాయి? వీటి వల్ల ఏ ఏ ప్రాంతాలు మన రాష్ట్రంలో అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది? ఇప్పుడు కూడా మీరు చూస్తే మేజర్ ఆర్సిలర్ మిత్తల్ని తీసుకోండి, బీపీసీఎల్ తీసుకోండి. ఒకటి నార్త్లో ఉంటే ఒకటి సౌత్లో ఉంటుంది. క్యాపిటల్ సిటీలో కూడా క్వాంటమ్ వ్యాలీ అది చేయబోతున్నాం. సో ఇట్ ఈస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అన్ని ప్రాంతాలు వీఆర్ గివింగ్ ప్రయారిటీ. అన్ని రకాల ఇండస్ట్రీస్ వచ్చాయండి. గ్రీన్ హైడ్రోజన్ నుంచి, గ్రీన్ అమోనియా నుంచి, లేకపోతే బ్యాటరీ స్టోరేజ్ సంబంధించింది, పోర్ట్స్ నుంచి, సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కెమికల్స్, అన్ని రకాలు ఆల్ పీపుల్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఇట్ విల్ బీ సూపర్. ఇవన్నీ కూడా గ్రౌండ్ అయిందంటే మాత్రం ఫెంటాస్టిక్ ఉంటుంది మన స్టేట్. సార్, మన కర్నూలు జిల్లా విషయానికి వస్తే కర్నూలు జిల్లాకి ఎట్లాంటి పరిశ్రమలు ఉన్నాయి? ప్రధానంగా ఓరోకల్ ప్రాంతం కానీ ఈ వెనుకబడిన కర్నూలు ప్రాంతాన్ని ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. 10,000 కోట్లు వర్క్స్ జరుగుతున్నాయి. రిలయన్స్ మీకు ఆల్రెడీ మనము ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది లాస్ట్ వీకే. ఆ రోజే చెప్పాము బై ఫిబ్రవరి దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఫుడ్ పార్క్ వస్తూ ఉంది అక్కడ, బ్రేవరీస్ది వాళ్ళ యూనిట్ వస్తూ ఉంది. ఇది కాక అగస్త్య వాళ్ళు సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది ఒక 7,000 కోట్లు. దాదాపు ఈ 2 ఆర్గనైజేషన్సే 10,000 కోట్ల దగ్గర అవుతా ఉంది. ఇది కాక కెమికల్స్ది ఒకటి వస్తూ ఉంది యూనిట్. ఇంకొకటి వచ్చి మన కృష్ణగిరి మండల్లో ఆల్రెడీ శాంక్షన్ కావడం జరిగింది. అది న్యూ టెక్నాలజీ. ఇప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతంలో అసలు వర్షమే పడలే, ఒక 2 years నుంచి పడలేదు. ఇక్కడ సాయిల్తో లింక్ అయ్యి ఆ డ్రోన్స్ని క్లౌడ్ సీడింగ్ చేసి ఈ ప్రాంతంకి వర్షం వచ్చేలాగా చేసేది. సో ఇట్స్ ఏ అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ ఇట్ ఈస్ షోకేస్డ్ ఇన్ ఐ థింక్ రాజస్థాన్ అండ్ ఇట్ హెస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. సో ఆ కంపెనీ ఆల్రెడీ డిజైన్ చేసి నాకు మొన్న ప్రజెంట్ చేయడం జరిగింది విశాఖపట్నంలో. సో దట్ విల్ బీ దాంట్లో టెక్నాలజీ ఎట్లా అంటే డ్రోన్స్, ఐఓటీసు, హార్డ్వేర్కి సంబంధించింది, లేటెస్ట్ క్లైమేట్ ఏ రకంగా మనం తీసుకోపోయి ప్రాంతంని డెవలప్ చేసేకి, వర్షాలు అనుకోండి, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దానికి లింక్డ్ అనమాట. అదొక ఇట్ విల్ బీ ఏ ఫర్ స్టార్టప్స్ కూడా ఎవరన్నా చేయాలనుకుంటే అదొక ఇంక్యుబేటర్ లెక్క అయిపోతుంది. ఇట్ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ మోడల్. ఇది లేటెస్ట్ ట్రెండ్ అనమాట. గ్రీన్ సిలికాన్ వ్యాలీ అని పెట్టుకున్నారు ఆయన. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇవి కాక మనకి 23,000 కోట్లది క్యాబినెట్ నుంచి సెమీ కండక్టర్ది సంబంధించింది క్లియర్ కావడం జరిగింది.
అది కానీ సెమ్ 2 పాలసీ కింద క్లియర్ అయిందనుకోండి, మనకి ఆ 23,000 అది కూడా గ్రౌండ్ అవుతుంది. ఇది కాక పైప్ లైన్లో అనదర్ ఒక 15,000-20,000 కోట్లది పైప్ లైన్ ఉంది. సో అందుకనే నా అంచనా ఇవన్నీ సక్సెస్ అయితే మన కర్నూలు డిస్ట్రిక్ట్లోనూ 50,000 కోట్ల పెట్టుబడులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది కాక హైకోర్టు బెంచ్కు సంబంధించింది మీకు ఆల్రెడీ చెప్పా, ఏబీసీ క్యాంప్లో ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తున్నాము. త్వరలో అది కూడా క్లియర్ చేసి హైకోర్టు బెంచ్ ఫౌండేషన్ వేసి ఆ ఐకానిక్ బిల్డింగ్ చంద్రబాబు గారు ఏ రకంగా అమరావతిలో వస్తుందో సిమిలర్ స్టైల్లో ఇక్కడ చేస్తామని చెప్పి కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో దట్ విల్ హ్యాపెన్. సార్, ఈ హైకోర్టు బెంచ్ అంటున్నారు కదా, ఈ భవనానికి ఎప్పట్లోగా మనం శంకుస్థాపన చేసే అవకాశం ఉంది? ఎప్పట్లోగా ఈ హైకోర్టు బెంచ్ వచ్చే అవకాశం? ఇక్కడ రాయలసీమకి ఇక్కడ హైకోర్టు బెంచ్ రావాలా అనేది ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మాట్లాడడం జరిగింది. సో దే ఆర్ ఇన్ టచ్ రెగ్యులర్గా. మనం ఏదో జీవో ఇచ్చేస్తే అయిపోయేది కాదు. ఇది కొద్దిగా లింక్డ్ టు హైకోర్టు, సబ్జెక్ట్ టు జడ్జెస్తో మాట్లాడాలా, దెన్ సుప్రీంకోర్టులో ఉంటుంది, ఇంటర్వెన్షన్ అనేది వాళ్ళది ఉంటుంది. బట్ అయ్యేది గ్యారంటీ, దాంట్లో డౌట్ లేదు. ఎప్పుడా అంటే ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. ఇప్పుడు మనం ఉంది ల్యాండ్ ఐడెంటిఫై చేసిన ఫౌండేషన్ వేసుకొని విల్ స్టార్ట్ వర్కింగ్. ఇది వాళ్ళు ఎంత తొందరగా మా అధికారులు కంప్లీట్ చేసి క్లియర్ చేసి నాకు 30-40 ఎకర్స్ ఇచ్చినారు అనుకోండి, నేను సార్ నాకు క్లియరెన్స్ వచ్చింది, మనం ఫౌండేషన్ వేసుకునే ప్లాన్ చేసుకుంటాం అనేది. ఎందుకంటే అది ప్రాసెస్ అది జరుగుతుంటుంది. అట్ ద సేమ్ టైం ఇది కూడా క్లియరెన్స్ వచ్చింది అనుకోండి, తొందర టేక్ ఆఫ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఫైనల్గా కర్నూలును స్మార్ట్ సిటీ చేయాలన్నది మీ కళ. ఆ స్మార్ట్ సిటీ పనులు ఎంతవరకు వచ్చాయి? సో రివ్యూ చేస్తున్నామండి. ఈ మధ్య కూడా నేను రెగ్యులర్గా కమిషనర్ గారితో, అధికారులతో, మా కార్పొరేటర్లు, ఇన్ఛార్జ్లతో ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఫస్ట్ టాప్ 2-3 కూడా ఐడెంటిఫై చేయమని చెప్పిన. ప్రతి వార్డులో ఏది బర్నింగ్ ఇష్యూ 2-3 ఇష్యూస్ అవి మనం లెటర్స్ టార్గెట్ అన్న అవన్నీ కూడా డేటా వచ్చింది. కంటిన్యూస్లీ యూ సీ దెర్ ఈజ్ ఆల్వేస్ సమ్ డెవలప్మెంట్ హ్యాపెనింగ్. ఉండే రిసోర్సెస్తో వీఆర్ ఏబుల్ టు డూ. మొన్ననే బీపీఎస్ వచ్చింది. అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ కానీ అన్అప్రూవ్డ్ బిల్డింగ్స్ లేని ఏమన్నా ఉంటే దే కెన్ ఇమీడియట్లీ. సో దాంట్లో టార్గెట్ మా వాళ్ళు చెప్పడము సార్ 200-250 crore పైన విల్ బీ ఏబుల్ టు జనరేట్. ఆ డబ్బులు వచ్చిందనుకో కర్నూలుకే కదా ఉపయోగపడేది. ఎవరైతే బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ లేని వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్గా అప్రూవల్ తీసుకోండి. ఈ అప్రూవల్ లేకుండా ఉందంటే మాత్రం గ్యారంటీ సీరియస్ తీసుకునేది అవకాశం ఉంది. దాని పెనాల్టీ ఏమన్నా ఉంటే దానివన్నీ కంప్లీట్ చేసుకుంటే మీకు బాగుంటుంది. సో ఆ ఫండ్స్ కూడా వచ్చిన తర్వాత కర్నూలు డెవలప్మెంట్. సో ఓవరాల్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఇంకోటి ఏమన్నా అంటే ఊరికే నామకే వాస్తే ఫౌండేషన్ వేయడము, అది పని చేయకుండా ఉండడం, ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్. ఫౌండేషన్ వేస్తే అది పని చేసి తీరాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.